జూలై 1, 2, 3 తారీఖులలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మీకు ఎస్ అనేటటువంటి అక్షరం గల వ్యక్తి వల్ల మీ జీవితంలో అతిపెద్ద మరియు భారీ మార్పు అయితే రాబోతూ ఉంది. అయితే వృశ్చిక రాశి వారు నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తా కోడళ్ళ మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు తొలగి మీకు ఎలాంటి భారీ మార్పు అనేది రాబోతూ ఉంది. అలానే ఈ యొక్క ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల ఈ యొక్క రాశి వారికి ఎలాంటి మార్పు అనేది వస్తుంది, అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క ఈ రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి, శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు చాలా స్పష్టంగా మరియు పూర్తిగా అర్థమవుతుంది. అయితే కొంతమంది రాక అనేది మన జీవితంలో శుభ మరియు అశుభ ఫలితాలను 100కి 100% కూడా తెచ్చిపెడుతుంది. ఒక్కొక్కరి రాక అనేది ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలను ఇస్తుందన్నమాట. అంతేకాదు అలానే ఈ రాశి వారికి ఎస్ అనేటటువంటి అక్షరం గల వ్యక్తి వల్ల వీరి లైఫ్లో 100కి 100% కూడా మార్పు అనేది రాబోతూ ఉంది. అయితే వారు జీవితంలో కొంతమంది వల్ల మ్యాజిక్ అనేది జరుగుతుంది. కేవలం ఈ యొక్క వృశ్చిక రాశి వారికే కాదండి, ప్రతి రాశిలో ఉన్నటువంటి వ్యక్తులకి కూడా ఒకరి రాక పూర్తి జీవితాన్ని మారుస్తుంది. ఇది మనం అందరం కూడా ఒప్పుకొని తీరాల్సిందే. అప్పటి వరకు బండలా కఠినంగా రాయిలా ఉండే వ్యక్తులు, మంచేదో చెడేదో తెలీదు, వీరి మాట మేం ఎందుకు వినాలి, మాకే అన్నీ తెలుసు, మాకు తెలిసింది మేం చేసుకుంటాం, మాకు నచ్చినట్టు మేం బ్రతుకుతాం అని ఎంతోమంది కూడా వారు ఒక యాటిట్యూడ్ అని చెప్పుకోవచ్చు. ఆ యాటిట్యూడ్ పైన ఉంటూ ఉంటారన్నమాట. అలానే ఆ యాటిట్యూడ్ అనేది వారికి ఎన్ని రోజులు ఉంటుంది అంటే, సరైనటువంటి వ్యక్తి వారి జీవితంలోకి వచ్చి వారి జీవితాన్ని మార్చే వరకు కూడా ఆ యాటిట్యూడ్ అలానే ఉంటుందన్నమాట. అయితే సరైన వ్యక్తి రావాలి అంటే కొన్ని గ్రహాలు అనేవి అనుకూలించాలి. గ్రహాలు అనేవి అనుకూలంగా ఉంటే ఇక ఎలాంటి గోచార ఫలితాలైనా మారాల్సిందే. అలానే అశుభ పరిహారాలు, అశుభమైనటువంటి ఫలితాలు కూడా శుభ ఫలితాలుగా మారాల్సిందే అన్నమాట. మరి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి, అలానే శుభ అశుభ ఫలితాలు కూడా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశి అంటే సాధారణమైనటువంటి రాశి కాదు, చాలా గొప్ప రాశి. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు సాధారణ వ్యక్తులు కూడా కాదు, చాలా గొప్ప వ్యక్తులు. అలానే వీరు చిన్న వయస్సు నుండే ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న వ్యక్తులు. కష్టం అంటే ఏంటో వీరికంటే బాగా ఎవరికీ తెలియదు. అందరూ ఆడుకునే వయస్సులో వీరు మాత్రం కష్టపడి కుటుంబం యొక్క బరువు బాధ్యతలను చూసుకున్నటువంటి వ్యక్తులు. అలానే చిన్నప్పటి నుండి అంటే కొంతమంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా. అలానే వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది అంటే, ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకి మాత్రం తమ జీవితంలో కొన్ని రకాలైనటువంటి సౌఖ్యాలు అనేవి, అంటే చిన్నప్పటి నుండే గోల్డెన్ స్పూన్తో పుట్టిన వారు కూడా ఉన్నారు. అంటే వీరికి చిన్న వయస్సు నుండే ఎక్కువగా డబ్బు రావటం కానీ, చిన్న వయస్సులోనే ఎక్కువగా తాతల ఆస్తి, అలానే వీరి యొక్క తల్లిదండ్రుల ఆస్తి ఎక్కువగా ఉండటం, దీనినే గోల్డెన్ స్పూన్తో పుట్టడం అంటారు. ఇలా వీరు చిన్న వయస్సు నుండే ఎక్కువగా డబ్బున్న ఇంట్లో పుట్టడం కావచ్చు. డబ్బు అంటే విలువ లేనటువంటి, అంటే డబ్బు అంటే లెక్క చేయరు కదా, అలాంటి ఇంట్లో పుట్టినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఈ యొక్క
వృశ్చిక రాశివారు. కానీ వీరు ఎవరి అంటే ఏదో వీరి తాతల ఆస్తులు ఉన్నాయి కదా, వీరి అమ్మ వాళ్ళు సంపాదించిన ఆస్తులు ఉన్నాయి కదా అని చెప్పి లగ్జరీగా ఉండి ఆ ఉన్న డబ్బుని ఖర్చు పెట్టి డబ్బుని సంపాదించకుండా ఉండే వ్యక్తులైతే వీరు కాదు. వీరికి ఎన్ని ఆస్తులు ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, జీవితంలో ఎన్ని సౌఖ్యాలు ఉన్నా, ఎంత సుఖం ఉన్నా, సంపద ఉన్నా, మళ్ళీ వీరు కష్టపడి సంపాదించాలి అనేటటువంటి దానిని ఫాలో అవుతూ ఉంటారన్నమాట. ఉన్న ఆస్తిని పెంచుకుంటూ ఉంటారు. అలానే వీరి దగ్గర ఏదైతే ఆస్తి ఉంటుందో, వీరి చిన్న వయసు నుండి సంపాదించిన ఆస్తి ఏదైతే ఉంటుందో దానిని వీరు ఇంకా ఇంకా కష్టపడి పెంచి రెట్టింపు చేస్తూ ఉంటారన్నమాట. అంతేకాదు ఈ రాశి వారికి జీవితంలో ఉన్నటువంటి ఎన్నో రకాల కష్టాలు మరియు సమస్యలు కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. వీరికంటూ కొన్ని రకాల సమస్యలు కూడా నెరవేరిపోయి అదృష్టం వీరిని వెతుక్కుంటూ వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి ఏంటంటే జీవితంలో నుండి అత్యంత ఎక్కువగా సమస్యలు తొలగిపోయేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుందన్నమాట. వీరి జీవితంలో ఉండే ఎన్నో రకాల సమస్యలు, అలానే వీరి జీవితంలో ఉండే ఎన్నో రకాలైనటువంటి బాధలు అవన్నీ కూడా అతి త్వరగానే తొలగిపోయి అదృష్టం అనేది విపరీతంగా కూడా కలిసి రాబోతూ ఉంది. అయితే ఎస్ అనేటటువంటి వ్యక్తులు వీరి జీవితంలో ఎలా అంటే వీరికి కొన్ని అదృష్టాలను తెచ్చిపెడుతూ ఉంటాయన్నమాట. ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి వల్ల అదృష్టం అనేది విపరీతంగా కూడా కలిసి వస్తుంది. ఎస్ అనేటటువంటి వ్యక్తులు వీరి జీవితంలో ఒక గైడెన్స్ అని చెప్పుకోవచ్చు. వీరి కష్ట సుఖాలను అలానే మంచి చెడులను అర్థం చేసుకొని ఉంటారు. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా వాటన్నింటినీ కూడా ఎదుర్కొంటూ ఉంటారు. కష్ట సుఖాలను అర్థం చేసుకొని ముందుకు సాగిపోతూ వారిని కూడా ముందుకు నడిపిస్తూ ఉంటారన్నమాట. అలాంటి వ్యక్తులలో కొంతమంది అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ యొక్క ఎస్ అనేటటువంటి వ్యక్తి రాకతో అదృష్టం అనేది విపరీతంగా అద్భుతంగా మారిపోయే అవకాశం కూడా ఉందన్నమాట. అలానే వీరి జీవితంలో ఉండే అనేక రకాల ఇబ్బందులు కూడా తొలగిపోయి వ్యాపార పరంగా చూసుకున్నా సరే చాలా మంచి లాభాలు అనేవి రాబోతూ ఉన్నాయి. అలాంటిది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎప్పటికైనా సరే ఒక అద్భుతమైనటువంటి సమస్య నుండి అంటే బయటపడడానికి కూడా ఈ యొక్క అంటే చాలా పెద్ద సమస్య ఉంది, ఆ సమస్య నుండి ఎలా బయటపడాలో తెలియదు. ఆ క్షణంలో కూడా ఈ యొక్క ఎస్ అనేటటువంటి వ్యక్తుల సలహాల సూచనల వల్ల వీరు బయటికి వస్తారన్నమాట. అంతేకాదండి, ఎస్ అనేటటువంటి వ్యక్తుల వల్ల వీరి జీవితంలో నుండి చాలా రకాల కష్టాలు అనేవి తొలగిపోతాయి. ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులు ఏంటంటే వారి జీవితంలో ఎదుర్కొన్నటువంటి కొన్ని రకాల కష్టాలు, అలానే వారికి కొంచెం అనుభవం, ఇదంతా కూడా వారి జీవితంలో నుండి సమస్యలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. అంటే వారి జీవితంలో ఏదైనా ఒక పెద్ద సమస్య ఉంది అనుకోండి, ఆ సమస్య నుండి వీరు బయటపడుతూ ఉంటారు. అదొక ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు వీళ్ళకి. ఆ ఎక్స్పీరియన్స్తోనే గైడెన్సీ అనేది ఇతరులకి ఇస్తూ ఉంటారు ఎవరు ఎస్ అనేటటువంటి వ్యక్తులు. అది కూడా వృశ్చిక రాశి వారికి. అలా వారు చెప్పింది విని నడుచుకున్నట్లు అయితే గనక అంటే ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులకి వయసు తక్కువగా ఉన్నప్పటికీ అనుభవం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. చాలా ఎక్కువగా అనుభవం అనేది ఉండి అదృష్టం కూడా కలిసి వస్తుంది. అలానే వీరి జాతకం కూడా వీరి అనుభవం ప్రకారం వీరు కొన్ని విషయాలను చెప్పినప్పుడు విని అంటే ఈ వృశ్చిక రాశి వారు ఎస్ అనేటటువంటి వ్యక్తులు తమ అనుభవంతో ఏదైనా ఒక మాటను చెప్పినప్పుడు అంటే మీ భాగస్వామి కావచ్చు, మీ అమ్మ కావచ్చు, మీ ఇంట్లో అన్న లేదా తమ్ముడు, మీ ఫ్రెండ్స్, స్నేహితురాలు ఎవరైనా సరే ఈ అంటే ఎస్ అనేటటువంటి వ్యక్తులు
మీకు ఏదైనా మంచి చెడులు మీ మంచి కోరి వాళ్ళు ప్యూర్గా మీతో జెన్యూన్గా ఉన్నారు అని మీకు నమ్మకం ఉండి మీ మంచి కోరి చెబుతున్నారు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా వారి మాటను విని నడుచుకోండి. వయసు తక్కువగా ఉన్నా సరే, అంటే వీరికి వయసే లేదు, అనుభవం ఎక్కడి నుండి ఉంటుంది, వీరు చెప్పింది ఎందుకు వినాలి అని చెప్పి వారు చెప్పినట్లు వినకుండా వారికి తెలియకుండా మరి చేసే పనుల్లో ఇంకా నష్టపోతారు. కాబట్టి ఎస్ అనేటటువంటి వ్యక్తులు మీ జీవితంలో మంచిగా చేస్తూ ఉంటారన్నమాట. అంటే మీకు మంచి జరగాలి అని కోరుకుంటారు. అలాంటి వ్యక్తులు ఏదైనా చెప్పినప్పుడు ఖచ్చితంగా వినడానికి ప్రయత్నించండి. విని మీ జీవితంలో నుండి సమస్యలను తొలగించుకొని ఆనందంగా ఉండండి. తెలుసుకున్నారు కదా, జూలై 1, 2, 3 తారీఖులలో వృశ్చిక రాశి వారు ఎస్ అనేటటువంటి వ్యక్తుల వల్ల మీకు చాలా మేలు జరుగుతుంది. మీ మంచి కోరి చెప్పే వ్యక్తులు కాబట్టి వారి మాటను వినండి, అద్భుతంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్